దిస్ ఇస్ కవిత కుసుమ ఫ్రమ్ రికార్డ్ మినిట్. ఈ రోజు మనం చాలా టేస్టీగా అందరికి పిల్లలకి స్నాక్ ఐటమ్, పెద్దవాళ్ళకి కానీ టీ టైంలో మనం తీసుకోవడానికి రాగి పిండితో సమోసా. ఆల్రెడీ ఇక్కడ మనం కావాల్సిన పదార్థాలు చూడండి. రాగి పిండి ఆల్రెడీ నేను ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. చీజ్ వేసేసి సమోసా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు నేర్చుకున్నాము. 1 కప్ వచ్చేసి మనం రాగి పిండి తీసుకుంటున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ కలిపేద్దాము. తర్వాత కొంచెం వేడి ఆయిల్, వేద్దాము. కలిపేశాక వేడి వాటర్ తోటి, మిల్లెట్స్ పిండి ఎప్పుడైనా కానీ వేడి నీళ్ళతోటి మాత్రమే కలపాలి. మనకు జిగురు అనేది వస్తుంది. వేడి నీళ్ళతో కలిపితే, చల్లగా నీళ్ళతో కలిపితే మాత్రం రాదు. ఇలా కొంచెం వాటర్ వేసేస్తే మీకు మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. కొంచెం వాటర్ కలపాలి. ఇలా ఉండాలండి. మనము పిండి కలిపితే ఒక 10 మినిట్స్ మనం ఇది నాననిద్దాము. మిల్లెట్స్ది కదా. ఓకే, చూడండి ఇలా పూరీలాగా చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసేసి మనము ట్రయాంగిల్లో దీన్ని తీసేసుకున్నాము. ఇలా సమోసా టైప్ వస్తుంది. దీంట్లో స్టఫ్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ అన్ని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం స్టఫ్ని పెట్టేసుకొని దీని మీద కొంచెం చీజ్ ఇలా పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేద్దాం. ఇలా ఆయిల్ పోసి హీట్ ఎక్కనివ్వాలి. వేడి అయిన తర్వాత ఇలా మనం సమోసాలను డీప్ ఫ్రై చేయాలి. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి మనకి రాగి సమోసా. చూడండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.